ఇతిహాసం అనే ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. అసుర సంవారం. కృష్ణ అష్టోత్తరంలో అసుర సంవారం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి మనిషిలోనూ దేవతా శక్తులు, అసుర శక్తులు రెండూ ఉంటాయి. అసుర శక్తులు మనిషిని బంధిస్తూ అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడుతుంటాయి. ఆ శక్తులను అణిచివేసినప్పుడే మనిషి పురోగతి సాఫీగా సాగుతుంది. కృష్ణ అష్టోత్తరం చదవడం వల్ల మనలోని ఈ అసుర శక్తులు శ్రీకృష్ణుని మహిమతో నశిస్తాయి. అష్టోత్తరంలో చెప్పబడిన అసుర శక్తులు ఏమిటి, అవి మనలో ఎలా పనిచేస్తాయి అనేది ఇక్కడ క్లుప్తంగా ఇవ్వబడింది. పూతన స్థానములు రాగద్వేషాలకు సంకేతం. అవి ఇచ్చే పాలు ప్రాపంచిక భ్రమలను సూచిస్తాయి. శకటాసురుడు పాపాత్ముడు. పుణ్యకార్యాలు చేసినా తన పాపం వల్ల పతనం చెందుతాడు. శకటాసురుడు కృష్ణుడి తన్ను తిని పైకి ఎగిరినా కింద పడి చనిపోయాడు. పుణ్యం తాత్కాలికంగా స్వర్గానికి చేర్చినా పాపం మాత్రం నాశనానికి దారితీస్తుంది. కాబట్టి పుణ్యకార్యాలు చేసేవారు పాపభీతిని కూడా కలిగి ఉండాలి. శకటాసురుడు పుణ్యం చేసేవారిని పాపానికి ప్రేరేపించే అసుర శక్తి. వత్సాసురుడు ఇంద్రియలోలత్వాన్ని, రుచి, స్పర్శ, చూపు, వినికిడి, వాసనలకు లోబడటం కలిగించే అసుర శక్తి. బకాసురుడు కుటిలమైన మాటలు మాట్లాడుతూ నేనేమి చేసినా చెల్లుతుంది అనే అహంకార రూపమే బకాసురుడు. అగాసురుడు ఇతరుల ఆనందాన్ని తట్టుకోలేక ఈర్ష్యతో వారికి దుఃఖం కలిగించే అహంకార శక్తి. ధేనుకాసురుడు కామ, క్రోధ, లోభ, మోహాలనే 4 కాళ్ళు కలిగిన గాడిద వంటి అసురుడు. ఈ 4 శక్తులు ఒకదానితో ఒకటి కలిసి నడుస్తాయి. ఈ 4 కాళ్లను పట్టి సంహరించినవాడు బలభద్రుడు. కాళీయుడు ఆత్మ సాధకులలో జ్ఞానం కలగడానికి ముందు అడ్డుపడే ఆలాహలం వంటి విషం. ఇది పింగళనాడి అనే యమునా నదిలో ఉంటూ సుషుమ్నను చేరనివ్వకుండా అడ్డుపడుతుంది. అమరత్వాన్ని కోరుకునే సాధకులకు ఇది మరణం లాంటి అడ్డంకి. శంఖచూడు మోసపూరితంగా ధనం సంపాదించే బుద్ధి, ఇతరుల ధనాన్ని తెలివిగా అపహరించే మానసిక తత్వం. వృషభాసురుడు సాధకులను తికమక చేస్తూ శుష్క వేదాంతం మాట్లాడుతూ తప్పుదోవ పట్టించే అసుర శక్తి. వ్యామోసురుడు నీచమైన సాంగత్యాన్ని కలిగించే అసుర శక్తి. కువలయ పీడనం కంసుని ఏనుగు, మనిషిని పతనం వైపు లాగే మనసు. చానూరా ముష్టికులు తెలిసి తెలియని మూర్ఖత్వం, మొండివాదన అనే అసుర శక్తులు. కంసుడు దురహంకారానికి ప్రతీక, దేవుణ్ణి కూడా లెక్క చెయ్యని బుద్ధి, భౌతిక సుఖాలను మించినది లేదని భ్రమించే అసుర శక్తి. నరకాసురుడు హృదయ ఆకాశాన్ని చేరనివ్వకుండా అడ్డుకొని మనిషిని సంసార సముద్రంలో పడేసే అసుర శక్తి. ఇది పంచభూతాలను ఆవరించి ఉండే అవిద్య. మూరాసురుడు అవిద్య 5 రకాలు: మహామోహము, కోపము, అందాంత మిశ్రమము, మరణము, చంచలత్వము. బాణాసురుడు నాకంటే వేరుగా దేవుడున్నాడు అనే భిన్న జ్ఞానం కలిగిన రజోగుణ అహంకార శక్తి. దుర్యోధనాదులు స్వార్థం అనే అసుర శక్తి మరియు దాని సైన్యం. శిశుపాలుడు సృష్టి అంతా ప్రకృతి స్వరూపమే అని, దేవుడనే తత్వం లేదని, దేవుడు అవతరించడం అనేది కేవలం కట్టుకథ అని భావించే అజ్ఞాన అహంకారం. పై విధంగా అసుర శక్తులు మనుషుల్లో విజృంభిస్తూ ఉంటాయి. మానవులు తమ సొంత బలంతో వాటిని ఎదిరించి నిలబడలేరు. అటువంటప్పుడు దైవ బలమే శరణ్యం. భగవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల ఆ దైవ బలం అసుర బలాలను నాశనం చేసి మనకు తోడ్పడుతుంది. మన వాజ్మయంలో అసుర సంవారిక సూత్రాలను పఠించే ఉత్తమ సంప్రదాయం ఉంది. కృష్ణ అష్టోత్తరం ఆ కోవకు చెందినదే. ఈ సూత్రంలో చెప్పబడిన వారే కాక
శ్రీకృష్ణుడు మరికొన్ని అసుర శక్తులను కూడా సంవరించాడు. వాటిలో కొన్ని పైన పేర్కొనబడ్డాయి. మనలో అసుర శక్తులు బాగా ఎక్కువైనప్పుడు సాధకులు దుర్గా సప్తశతిని పారాయణం చెయ్యవచ్చు. కృష్ణుడన్నా దుర్గయన్నా ఒక్కటే. దుర్గాదేవి సకల అసుర సంవారిక శక్తి. అశుభాలను తొలగించి శుభాలను చేకూర్చడానికే మన దేవతా సూత్రాలన్నీ ఏర్పడ్డాయి. భక్తి శ్రద్ధలతో పారాయణం చేసేవారికి ఈ సత్యం తప్పక అనుభవంలోకి వస్తుంది. జై శ్రీకృష్ణ. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.